రోజు చపాతీ తిని బోర్ కొట్టిందా? అయితే మీరు ఈ స్పెషల్ మిస్సీ రోటీని ట్రై చేయాల్సిందే. మినిమల్ ఇంగ్రీడియంట్స్, మాక్సిమం టేస్ట్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ దేనిలోకైనా పర్ఫెక్ట్ రోటీ. డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మిస్సీ రోటీ. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే 10 మినిట్స్‌లో వేడివేడిగా మిస్సీ రోటీ రెడీ. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ శనగపిండి వేయాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ వాము, 2 పచ్చిమిర్చిల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకే 1 ఇంచ్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి హాఫ్ కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని అవసరమైతే కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండి చక్కగా నానిపోతుంది. పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త పెద్ద బాల్స్ చేసుకోవాలి. ఈ బాల్స్ని పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని తవా పెట్టుకొని హీట్ అయిన తర్వాత బటర్ వేసుకోవాలి. ఈ మిస్సీ రోటీని బటర్తో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. వైపు కాల్చుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసుకొని అటువైపు కూడా బటర్ వేసుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే వేడివేడిగా మిస్సీ రోటీ రెడీ. ఇలా అన్ని చపాతీల్ని కాల్చుకున్నాక కర్డ్ ఆనియన్ కాంబినేషన్లో తింటే వావ్ అనాల్సిందే, అంత టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్లో షేర్ చేయండి. ట్రై చేయకపోతే ఈ వీడియోని సేవ్ చేసుకొని రేపు ట్రై చేయండి. ఇది కర్డ్‌తోనే కాదు, ఏ కర్రీ కాంబినేషన్‌తో అయినా సూపర్‌గా ఉంటుంది. ఏ కాంబినేషన్ లేకపోయినా ప్లెయిన్‌గా అయినా ఆనియన్ పెట్టేసుకొని తినొచ్చు. అంతే ఈ వీడియో. నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సుధా వాహిని వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.